జ్ఞాపకాల పరంపర మిఠాయి రూపంలో మన కోసం తెచ్చేసింది పరంపర మిఠాయి షాప్. అంతరిక్ష ప్రయోగాలకి స్పేస్ టెక్నాలజీకి ఆంధ్రప్రదేశ్ రాబోయే రోజుల్లో కేంద్రం కాబోతోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనిపైన ఈ రంగం పైన స్పెషల్ ఫోకస్ పెట్టింది. రోదసి యానానికి సంబంధించి, ఏవియేషన్ ఇండస్ట్రీకి సంబంధించి, డిఫెన్స్ టెక్నాలజీస్కి సంబంధించి ప్రత్యేకమైనటువంటి క్లస్టర్స్ని డెవలప్ చేయడం ద్వారా అనేక పరిశ్రమల్ని ఆహ్వానిస్తుంది. ఈ క్రమంలోనే 400 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ చేయడానికి స్కై రూట్ పేరుతో ఓ ప్రైవేట్ సంస్థ ఏపీలో అడుగు పెట్టబోతోంది. దీనికి సంబంధించినటువంటి చర్చలు తుది దశకి చేరినట్టుగా తెలుస్తోంది. అసలు ఈ స్కై రూట్ ఏంటి, లక్ష్యం ఏంటి, ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రైవేట్ టెక్నాలజీస్ అంటే ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్లో ప్రైవేట్ టెక్నాలజీస్ని, ప్రైవేట్ సంస్థల్ని ప్రోత్సహించేటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టింది. అందులో భాగంగానే అనేక సంస్థలు దేశీయంగా, ముఖ్యంగా ఐఐటి లాంటి సంస్థల్లో ట్రైన్ అయ్యి వచ్చినటువంటి విద్యార్థులు ఉత్తేజితులై కొన్ని సొంత సంస్థల్ని, స్టార్టప్స్ని చేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అవి సక్సెస్ రేట్ సాధించిన దాఖలాలు కూడా ఉన్నాయి. వాటిలో ఒకటి ఈ స్కై రూట్ సంస్థ. స్కై రూట్ చేసినటువంటి ప్రయోగాలు, ఇది రోదసి యానానికి సంబంధించి ఫస్ట్ క్రయోజెనిక్ ఇంజిన్, అంటే ఇండియాస్ ఇండిజినస్లీ డెవలప్డ్ ఫస్ట్ క్రయోజెనిక్ ఇంజిన్ని స్కై రూట్ డెవలప్ చేయడం దీని ప్రత్యేకత. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని క్లస్టర్స్ని డెవలప్ చేస్తూ ఒక నిర్ణయం తీసుకుంది. ఒక 6 జోన్స్ని డిక్లేర్ చేసింది. ఇందులో భాగంగా ఇక్కడ తిరుపతి దగ్గరలో ఉండేటువంటి ప్లేస్, అంటే తిరుపతి దగ్గర అంటే ఆల్మోస్ట్ శ్రీ సిటీ ఈ జోన్లో వచ్చేటువంటి ప్రాంతం, అక్కడ షార్క్ దగ్గరగా ఉండేటువంటి పరిసర ప్రాంతాలు అయ్యేటువంటి ఇది, ఈ ప్రాంతం అంతా కూడా స్పేస్ టెక్నాలజీస్ని డెవలప్ చేయాలనేటువంటి ఒక ఆలోచన చేసింది. అందులో భాగంగానే ఈ స్కై రూట్ సంస్థ ఇక్కడ అడుగు పెట్టబోతుంది. ఇక స్కై రూట్ సంస్థకు సంబంధించినటువంటి హిస్టరీని ఒకసారి మనం పరిశీలిద్దాం. ఇది ఓపెనింగ్ స్పేస్ ఫర్ ఆల్ అనేటువంటి నినాదంతో ఈ సంస్థ దేశీయంగా అంతరిక్ష ప్రయోగాలకి పెట్టింది పేరుగా మారింది. ఈ మధ్య కాలంలో మోస్ట్ సక్సెస్ఫుల్ ఆర్గనైజేషన్గా నిలబడింది. 2018 నుంచి ఈ సంస్థ తన కార్యకలాపాలని నిర్వహిస్తుంది. అలానే దేశంలోనే మొట్టమొదటి విక్రమ్ సిరీస్తో ఇంజిన్స్ తయారు చేశారు. షార్ట్ రేంజ్ విక్రమ్ ఎస్ దగ్గర నుంచి చూస్తే కనుక ఈ మోడల్స్ కూడా మనకు కనిపిస్తాయి. విక్రమ్ 1, 2, 3 పేరుతో ఇట్లా ఈ డిఫరెంట్ రేంజెస్కి సంబంధించినటువంటి వ్యవస్థల్ని డెవలప్ చేశారు. ఇక ఇండియా లాంచ్ ఇది స్టార్టప్స్కి సంబంధించినటువంటి సక్సెస్ ఫస్ట్ ప్రైవేట్ క్రయోజెనిక్ టెస్ట్ ఫైర్డ్ బై స్కై రూట్, అలానే సక్సెస్ఫుల్లీ టెస్ట్ ఫైర్స్ ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్లీ మేడ్ సాలిడ్ రాకెట్ స్టేజ్. సో ఇవన్నీ కూడా ఈ సంస్థ సాధిస్తున్నటువంటి సక్సెస్. ఈ సక్సెస్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్, అంటే ఫండ్ $95.5 మిలియన్ స్టార్ట్ అయినటువంటి సంస్థ ఇప్పుడు $350 మిలియన్ స్థాయికి చేరింది. ఇప్పుడు కొత్తగా 400 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్లో పెట్టబోతుంది. అది కూడా తిరుపతి సమీపంలో ఉన్నటువంటి స్పేస్ పార్కుల డెవలప్మెంట్ పైన రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అక్కడ ల్యాండ్ అలాట్మెంట్ చేయబోతోంది ఈ సంస్థకి. ఈ సంస్థ సాధించినటువంటి విజయాల్ని అంతర్జాతీయ మీడియా కూడా కొనియాడింది. దీనికి సంబంధించినటువంటి డేటా మొత్తం మనం చూస్తున్నాము. ఇక్కడ ఈ సంస్థని నడిపిస్తున్నటువంటి వ్యక్తులు కూడా ఐఐటి బ్యాచ్మేట్స్ అనమాట. ఈ బ్యాచ్మేట్స్ ద్వారానే సక్సెస్ స్టోరీని, కొత్త చరిత్రని స్పేస్లో రాసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అందులో భాగంగానే వీళ్ళు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో తుది దశలో చర్చలు జరుగుతున్నాయి. ఫౌండర్స్ పవన్ చందన, అలానే కో-ఫౌండర్ భరత్ డాకా, వీళ్ళిద్దరూ ఐఐటి ఖరగ్పూర్ ఒకరు, ఐఐటి మెడ్రాస్ ఒకరు, వీళ్ళిద్దరూ కూడా ఒక స్టార్టప్ రూపంలో దీన్ని స్టార్ట్ చేశారు. ఇది ఇప్పుడు మోస్ట్ సక్సెస్ఫుల్ కంపెనీగా మారిపోయింది. పద్మశ్రీ అవార్డీగా ఉన్నటువంటి జ్ఞాన్ గాంధీ ఆయన దీనికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో మొత్తం ఈ వ్యవస్థనంతా చూస్తే కనుక ఈ అనతి కాలంలో ఒక 6 ఏళ్లలోనే ఒక భారీ వ్యవస్థగా రూపాంతరం చెందినటువంటి విధానం కానీ, కెరియర్ ఓరియంటేషన్లో ఈ సంస్థ ఇస్తున్నటువంటి ఆఫర్స్ కానీ ఇవన్నీ కూడా ఆసక్తికరంగా మారాయి. సో ఈ సక్సెస్ని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ని ప్రోత్సహించాలని డిసైడ్ చేసింది. అందులో భాగంగానే స్కై రూట్తో ఒప్పందం చేసుకోబోతుంది. అతి త్వరలోనే ఈ డీల్కి సంబంధించినటువంటి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. స్కై రూట్కి సంబంధించినటువంటి వెబ్సైట్, దాని డీటెయిల్స్, అలానే ఈ ప్రాజెక్ట్ రావడం వల్ల 400 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్తో పాటు 300 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పని భావిస్తున్నారు. అందుకనే ఈ ప్రాజెక్ట్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆల్రెడీ వీళ్ళు కెరీర్ విషయంలో యంగ్స్టర్స్కి, ముఖ్యంగా ఈ న్యూ ఏజ్ టెక్నాలజీస్ పైన అవగాహన కల్పించడంలో ఈ సంస్థ చాలా కృషి చేస్తుంది. గత 7 ఏళ్లుగా జరిగినటువంటి ప్రాసెస్ కానీ, డెవలప్మెంట్ కానీ ఈ నేపథ్యంలోనే ఈ సంస్థ ఎవరు ఊహించిన విధంగా ఏరోస్పేస్ రంగంలో తనదైనటువంటి ముద్ర వేసింది అనేటువంటి అభిప్రాయం ఉంది. సో ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనికి ఇన్వైట్ చేస్తుంది. కల్పన ఫెలోషిప్ పేరుతో వీళ్ళు యంగ్స్టర్స్ని ఎంకరేజ్ చేసేటువంటి రీచ్ ఫర్ ది స్టార్స్ అని చెప్పని వీళ్ళు ఒక స్పెషల్ ఎజెండా, ఉమెన్ పవర్ గురించి సంబంధించినటువంటి ఇది ప్రొజెక్ట్ చేస్తున్నారు. సో
సో అంటే అన్ని విధాలుగా కూడా ఇది ఏరోస్పేస్ టెక్నాలజీ, న్యూ ఏజ్ టెక్నాలజీస్లో తమదైన ముద్ర చూపించేటువంటి అవకాశం ఉన్న బ్రాండ్. ఇది వస్తే ఖచ్చితంగా తిరుపతి పరిసర ప్రాంతాల్లో వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే శ్రీ సిటీ, క్రిస్ సిటీ, అలానే షార్కి సమీపమైనటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా ఏవియేషన్కి సంబంధించి, రోదసియానానికి సంబంధించినటువంటి కంపెనీలను ప్రోత్సహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి ఆ సరౌండింగ్స్లో ఇటు నాయుడుపేట నుంచి చూస్తే కనుక నెల్లూరు జిల్లా శ్రీహరికోట పరిసర ప్రాంతాల వరకు ఉన్నటువంటి ప్రాంతాల్లోనే ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్స్, దీనికి సంబంధించినటువంటి ఏరోస్పేస్ పార్కులని డెవలప్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి సో ఆ ప్రాంతంలోనే ఈ ప్రాజెక్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అధికారికంగా కన్ఫర్మ్ అయిన తర్వాత ప్రాజెక్టుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ని మరింత సమగ్రంగా ప్రభుత్వం రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.